స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఆస్పైర్ గ్రూప్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ తెలంగాణ వెబ్సైట్ కంప్లీట్ కౌన్సిలింగ్ గైడ్ బై అనీఫ్ షేక్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆస్పైర్ గ్రూప్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఈ సెషన్లో తెలంగాణ వెబ్సైట్ కౌన్సిలింగ్ ఎలా వర్క్ అవుతుంది, సో అందులో ఏ సెక్షన్స్ ఉంటాయి, సో అందులో సీట్ అలాట్మెంట్ అనేది ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, కాలేజ్ వర్సెస్ బ్రాంచ్ మన ప్రియారిటీస్ చేసుకున్నప్పుడు దాన్ని ఏ రకంగా మనం డిసైడ్ చేసుకోవాలి, అండ్ వెబ్ ఆప్షన్స్ అనేటివి మన ఫైనల్ సీట్స్ని మనకు వచ్చే సీట్ని ఎలా డిసైడ్ చేస్తుంది. సో స్టూడెంట్స్ బేసిక్గా చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి ఆప్షన్స్ ఎంటర్ చేసేటప్పుడు, అండ్ కాలేజ్ అండ్ బ్రాంచ్ చూస్ చేసుకునేటప్పుడు. సో ఫైనల్గా మేనేజ్మెంట్ అడ్మిషన్స్, డి కేటగిరీ ఎన్ఆర్ఐ కూడా అడ్మిషన్స్ ప్రాసెస్ ఏంటి. యాక్చువల్లీ తెలంగాణ వెబ్సైట్ ఏంటి అని అంటే తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఫార్మసీ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్కి సో అడ్మిషన్స్ చేయడానికి ఇది ఒక మీడియం ఆఫ్ ప్రాసెస్ అనమాట. తెలంగాణ వెబ్సైట్ అంటే ఎవరైతే క్వాలిఫైడ్ పిల్లలు ఉంటారో వాళ్ళకి. ఇప్పుడు తెలంగాణ వెబ్సైట్లో కొన్ని సెట్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి. సో అందులో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 3 తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత స్పాట్ అడ్మిషన్స్. సో ఈ ఫేజెస్ గురించి దీనికి ఇంటర్నల్ స్లైడింగ్ గురించి, స్పాట్ అడ్మిషన్ గురించి ముందు క్లియర్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్ టాపిక్లో వెళ్ళే ముందు బేసిక్గా సీట్ షేరింగ్, ఇంటెక్ షేరింగ్ అంటే ఏంటి దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. సో బేసిక్గా ఒక కాలేజ్లో బ్రాంచెస్ ఉంటాయి. సిఎస్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ట్రిపుల్. సో ఒక్కొక్క బ్రాంచ్కి సెట్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక సెక్షన్ అంటే ఒక బ్రాంచ్లో ఒక సెక్షన్ ఉంటే ఆ సెక్షన్లో 60 సీట్లు మాత్రమే ఉంటాయి. సో 2 సెక్షన్స్ ఉంటే 60, 120 సీట్లు ఉంటాయి. అంటే ఒక సెక్షన్కి వాళ్ళు అలాట్ చేసే సీట్లు ఎన్ని అంటే 60. సో ఇందులో మళ్ళీ డివైడ్ ఎలా జరుగుతుంది అని అంటే 42 సీట్స్ అంటే 70% కోటా అనేది తెలంగాణ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఫిల్ చేయబడతాయి. అండ్ 18 సీట్స్ అంటే 30% ఆఫ్ సీట్స్ అనేటివి బి కేటగిరీ అండ్ సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా ద్వారా ఫిల్ చేయబడతాయి. సో ఇది తర్వాత లాడర్గా ఏమైంది అని అంటే దీనికి ఈడబ్ల్యూఎస్ సీట్స్, ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్నారో ఎస్పెషల్గా ఓసీలో వాళ్ళ కోసమే తెలంగాణ గవర్నమెంట్ 10% ఎక్స్ట్రా రిజర్వేషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ 10% అనేది ఓవరాల్ సీట్స్ కాకుండా ఏవైతే కన్వీనర్ కోటా సీట్స్ 42 ఉన్నాయో సో ఈ 42 సీట్స్కి 10% సీట్స్ అనేటివి యాడ్ చేయడం జరిగింది. సో ఈ 42కి 10% అంటే అప్రాక్సిమేట్గా 4 సీట్స్ పెరగడం వల్ల ప్రతి సెక్షన్లో 60 సీట్స్ ఉండాల్సినవి కాస్త 64 సీట్స్ అనేటివి అవ్వడం జరిగింది. సో బేసిక్గా సీట్ షేరింగ్ అనేది ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఈ కాలేజ్ సిబిఐటి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇందులో ఏదైనా ఒక బ్రాంచ్ తీసుకుంటే బేసికల్గా సో ఫస్ట్ ఏఐడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో ఈ సెక్షన్స్ అనేటివి 2 ఉన్నాయి. ఏదైతే ఈ 93 సీట్స్ అనేటివి కన్వీనర్ కోటా, ఈ 36 సీట్స్ మేనేజ్మెంట్ అండ్ బి కేటగిరీ, సి కేటగిరీలో ఇస్తారు. సో ఇది షీట్ షేరింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ బేసిక్గా తెలంగాణ వెబ్సైట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనంతా www.tgeapcet.nic.in కౌన్సిలింగ్ ఈ పోర్టల్లో ప్రతి రిజిస్ట్రేషన్ నుంచి లాస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్, స్పాట్ అడ్మిషన్స్ వరకు కూడా ప్రతి అప్డేట్ అనేది మీకు ఇదే పోర్టల్లో దొరుకుతుంది. సో బేసిక్గా ఈ పోర్టల్ మీరు వెబ్సైట్లో మనం యూఆర్ఎల్ టైప్ చేస్తే ఈ రకమైన ఇంటర్ఫేస్ వస్తుంది. సో బేసిక్గా మీ అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఏంటి అని అంటే తెలంగాణ వెబ్సైట్ షెడ్యూల్. సో యాజ్ యూజువల్ తెలంగాణ వెబ్సైట్ షెడ్యూల్ వచ్చేసింది. సో అందరికి తెలిసినట్టు 19th ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ అండ్ ఫీ పేమెంట్ అనేది 19th నుంచి స్టార్ట్ అయ్యి 28th వరకు ఎండ్ అవుతుంది. సో బేసిక్గా ఇది మీరు స్క్రీన్ పైన చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఎప్పటి నుంచి ఎప్పుడు ఉంది ఏంది అనేది. సో నెక్స్ట్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ సో 17th జూలై నుంచి 29th జూలై వరకు మనకి ఉంది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సో ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే అడ్మిషన్ అలాట్ అవుతుందో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ సెకండ్ ఫేజ్లో అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక జిరాక్స్ సెట్ కాపీ, ఒరిజినల్ టీసీ అనేది మాత్రం కాలేజ్లో సబ్మిట్ చేయాలి. అలా చేస్తేనే వాళ్ళకి ఆ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ కానీ ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే వాళ్ళు మాత్రమే థర్డ్ ఫేజ్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ సో యాజ్ యూజువల్గా 31st జూలై ఉంది. అండ్ మీకు లాస్ట్ రిపోర్టింగ్ వచ్చేసి 17th ఆగస్ట్ వరకు మనకి థర్డ్ ఫేజ్లో ఉంది. దాని తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ ఏంటి అని అంటే మనకి ఒక కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ బ్రాంచ్లో ఏదైనా ఆ పర్టికులర్ బ్రాంచ్ మనకు వచ్చిన బ్రాంచ్ నుంచి ఇంకేదైనా బ్రాంచ్కి అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా లేదంటే వేరే బ్రాంచ్ వెళ్ళాలనుకుంటే
విత్ రెస్పెక్టివ్ ఆఫ్ మనకున్న క్యాస్ట్, జెండర్ బేస్ చేసుకొని ఏదైనా వేకెన్సీ ఉంటే, ఆ వేకెన్సీలో మనం అప్లై చేసుకోవడానికి మనకు ఇచ్చే అవకాశమే ఇంటర్నల్ స్టడీ. సో, దానిలో మనకి ఏదైతే పైన ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈసీ ఒక పర్టిక్యులర్ కాలేజ్‌లో ఈసీ బ్రాంచ్ మీకు అలాట్ అయిన తర్వాత మీరు సీఎస్‌సికి ఎళ్ళాలి అని అనుకుంటే, సో, ఏదైతే మీ క్యాస్ట్ ఉందో, మీ జెండర్ ఏదైతే ఉందో అక్కడ ఆ పర్టిక్యులర్ బ్రాంచ్‌లో మీరు ఎళ్ళాలనుకునే బ్రాంచ్‌లో కూడా ఆ పర్టిక్యులర్ జెండర్‌లో, ఆ పర్టిక్యులర్ క్యాస్ట్‌లో సీట్ ఉంటే తప్ప మీకది అలాట్ అవ్వదు. సో, ఆ సేమ్ బ్రాంచ్, ఆ సేమ్ క్యాస్ట్, సేమ్ జెండర్ ఉన్నప్పుడు మాత్రమే మీకిక్కడ వేకెన్సీ ఉంటే మీకు అలాట్ అనేది జరుగుతుంది. సో, నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్స్. ఈ ఇంటర్నల్ స్టడీయింగ్ తర్వాత ఏవైతే సీట్లు మిగిలిపోతాయో కాలేజ్‌లో వాటికి మళ్ళీ కాలేజ్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసి స్పాట్ అడ్మిషన్స్‌గా ఇస్తారు. సో, ఇందులో బేసిక్‌గా ఈ స్పాట్ అడ్మిషన్‌లో మాక్సిమం మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ తప్ప ఏ సీటు మిగలదు. సో, ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. సో, ఇప్పుడు మెయిన్ పాయింట్‌లో వస్తే యాక్చువల్లీ తెలంగాణ ఎఫ్‌సెట్ కౌన్సెలింగ్ అనేది అసలు ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనంటే రిజిస్ట్రేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, మనం ఈ రిజిస్ట్రేషన్ గాని చూసుకుంటే, ఈ రిజిస్ట్రేషన్‌లో ముందు ఫీ పేమెంట్ చేయాలి. తర్వాత స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అంటే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఇది ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ యొక్క కాన్సెప్ట్. సో, ఇందులో ఫస్ట్ ఫీ పేమెంట్ కోసం మనకి ఈ పోర్టల్ ఓపెన్ చేసినప్పుడు మీకు వేరియస్ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. సో, ఇందులో ముందు మనం స్లాట్ బుకింగ్ చేయాలి అంటే ప్రాసెసింగ్ ఫీ అనేది పేమెంట్ చేయాలి. ప్రాసెసింగ్ ఫీ అనేది క్లిక్ చేయగానే ఈ రకంగా మనకి బేసిక్ డీటెయిల్స్ అనేటివి అడుగుతుంది. సో, ఈ బేసిక్ డీటెయిల్స్‌లో మనకి ఏంటి అనంటే, సో, తెలంగాణ వెబ్‌సైట్ హాల్ టికెట్ నంబర్, తెలంగాణ వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈ క్యాప్చా ఎంటర్ చేసి పే ఫీ ఆన్‌లైన్ అని చేయాలి. సో, ఈ పే ఫీ ఆన్‌లైన్ అనేది ఇప్పుడు ఓసీ, బీసీ వాళ్ళకైతే 1200, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 600 అనేది ఉంటుంది. సో, మీరు పే ఫీ ఆన్‌లైన్ అని క్లిక్ చేసిన వెంటనే ఈ రకంగా స్టూడెంట్‌కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఏవైతే మనం అప్లికేషన్ ఫార్మ్ అప్పుడు ఫిల్ చేస్తామో ఇవన్నీ ఆల్రెడీ మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో, ఇందులో మీరు ఆ స్టూడెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనం మీ సేవకు సంబంధించిన ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్, సో, దానికి సంబంధించిన అప్లికేషన్ నంబర్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నంబర్, క్యాండిడేట్ ఆధార్ నంబర్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ నంబర్ అండ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ. మొబైల్ నంబర్ ఏంటి అనంటే నెక్స్ట్ ఫర్దర్‌గా మీ కమ్యూనికేషన్ కోసం నెక్స్ట్ ఈవెన్ దో ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే మీకు స్లాట్ బుక్ చేసిన వెంటనే స్లాట్‌కి సంబంధించిన మెసేజ్ కూడా మీకు ఈ మీరు పెట్టిన మొబైల్ నంబర్‌కే వస్తుంది. సో, నెక్స్ట్ ఫర్దర్‌గా కమ్యూనికేషన్ టీజీఎఫ్‌కి సంబంధించిన కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఓటీపీస్ కానీ, లేదు అంటే అలాట్‌మెంట్ జరిగినప్పుడు అలాట్‌మెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాని మీకు ఈ మొబైల్ నంబర్‌కే వస్తుంది. సో, ఈ మొబైల్ నంబర్ అనేది మీరు పర్మనెంట్ నంబర్ అనేది పెట్టుకుంటే మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ అని ప్రెస్ చేయగానే ఈ రకంగా మనకి పేమెంట్‌కి సంబంధించిన ఆప్షన్స్ అనేది చూపెడుతుంది. సో, ఈ పేమెంట్ ఆప్షన్స్‌లో ఇందాక మనం అక్కడ ఏదైతే మీ సేవకి సంబంధించిన అప్లికేషన్ నంబర్స్ ఏదైతే టైప్ చేసామో, సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి చూపిస్తుంది. అంటే అక్కడ మనకి ఏ అప్లికేషన్ నంబర్ పైన ఏ సర్టిఫికేట్ ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో, వన్స్ ఈ చెక్ బాక్స్ పేమెంట్ ఆప్షన్స్ అనే చెక్ బాక్స్‌ని మనం క్లిక్ చేసి పే ఫీ ఆన్‌లైన్ అని ఎంటర్ చేయగానే ఈ రకంగా మనకి ఒకటి థర్డ్ పార్టీకి సంబంధించిన గేట్‌వే పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ కాస్ట్ కూడా చూపెడుతుంది. సో, దీన్ని ఓకే అని క్లిక్ చేసుకోవాలి. ఓకే అని క్లిక్ చేసిన వెంటనే ఈ రకంగా మనకి పేమెంట్ మెథడ్స్ చూపెడుతుంది. అంటే ఈ పేమెంట్ మీరు ఏ రకంగా చేస్తారు? క్రెడిట్ కార్డ్ గాని, డెబిట్ కార్డ్ గాని, నెట్ బ్యాంకింగ్ గాని, యూపీఐ గాని, బీహెచ్ఐఎం గాని సో, ఈ వేరియస్ మెథడ్స్‌లో మనం పేమెంట్ చేసుకోవచ్చు. సో, ఇందులో యూపీఐ అనేది బెస్ట్ ఆప్షన్. యూపీఐ ప్రెస్ చేయగానే ఈ రకంగా షో క్యూఆర్ కోడ్ అని చూపెడుతుంది. వన్స్ మీరు అక్కడ క్లిక్ చేయగానే ఇట్లా క్యూఆర్ కోడ్ వస్తుంది. సో, దీన్ని మనం డైరెక్ట్ ఏదైనా పేమెంట్ యాప్ నుంచి మనం డైరెక్ట్ దీన్ని స్కాన్ చేసేసి పేమెంట్ చేసేసుకుంటే డైరెక్ట్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్‌కి అమౌంట్ అనేది డైరెక్ట్ మనకి పేమెంట్ అనేది జరుగుతుంది. సో, వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అనే మెసేజ్ మీకు డిస్‌ప్లే అవుతుంది. సో, అక్కడ మీరు చూసుకుంటే ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని మీకు మళ్ళీ ఆప్షన్ చూపెడుతుంది. సో, ఎప్పుడైతే మీకు పేమెంట్ సక్సెస్‌ఫుల్ అవుతుందో అప్పుడే మనం స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవడానికి వీలుంటది. సో, వన్స్ మీరిది క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మీకు బేసిక్ డీటెయిల్స్ మళ్ళీ అడుగుతుంది. ఏదైతే తెలంగాణ వెబ్‌సైట్ హాల్ టికెట్ నంబర్, తెలంగాణ వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్. సో, ఇవి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద చూసుకుంటే షో అవైలబుల్ స్లాట్స్ అని మనకిక్కడ షో చేస్తుంది. సో, ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ రకంగా ఈ డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇందులో మనం కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకొని, ఆ కేటగిరీకి సంబంధించి కేటగిరీ ఏంటి అనంటే ఈ కేటగిరీలో మనం ఆల్, ఆంగ్లో ఇండియన్, సీఏబీ, క్యాప్, ఎన్‌సీసీ, పీహెచ్‌ఏ, ఎస్‌జీ. సో, ఆల్ అని
ఆల్ అంటే ఏంటి అనంటే ఈ జనరల్ ఓసీ గాని, బీసీ గాని, ఎస్సీ, ఎస్టీ గాని ఇలాంటి స్పెషల్ రిజర్వేషన్ లేని వాళ్ళందరూ ఆల్ కిందకొస్తారు. సో, ఏదైనా స్పెషల్ రిజర్వేషన్ ఉంటే ఆ పర్టిక్యులర్ స్పెషల్ రిజర్వేషన్‌లో ఎవరైతే ఫాలో అవుతారో దానికి సంబంధించిన ఆప్షన్ వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అనంటే ఆల్ అని ఎప్పుడైతే మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారో, సో, వాళ్ళు స్టేట్‌లోని ఎక్కడ ఇన్‌ఫ్లుయెన్స్ సెంటర్‌లోకైనా ఎళ్లి మనం అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. బేసిక్‌గా అన్ని డిస్ట్రిక్ట్స్‌లో హెచ్ఎల్‌సీ సెంటర్ అనేది అవైలబుల్‌లో ఉంది. కానీ ఎవరైతే ఈ స్పెషల్ కేటగిరీలో వస్తారో, ఇది ఆంగ్లో ఇండియన్ గాని, క్యాప్ కానీ, ఎన్‌సీసీ గాని, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గాని, స్పోర్ట్స్ రిలేటెడ్ సంబంధించిన వాళ్ళు మాత్రం కేవలం మాసప్ ట్యాంక్‌లోనే ఎళ్లి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. సో, ఈ రకంగా మనం సెలెక్ట్ కేటగిరీలో ఏదో ఒక కేటగిరీ మనకు సంబంధించిన కేటగిరీ మనం క్లిక్ చేసుకున్న తర్వాత, ఈ రకంగా హెల్ప్‌లైన్ సెంటర్స్ అనేటివి షో అవుతాయి. సో, నేను ఆల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకీ అన్ని డిస్ట్రిక్ట్స్‌లో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్స్ అనేటివి షో చేస్తుంది. సో, నేను నాకు దగ్గరలో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్‌ని చూజ్ చేసుకుంటాను. సో, వన్స్ చూజ్ చేసుకున్న వెంటనే నేను జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కూకట్పల్లి, హైదరాబాద్ అని చూజ్ చేశాను. సో, ఇక్కడ మీకు చూజ్ చేసిన వెంటనే ఏదైతే స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయో, ఆ సంబంధించిన అవైలబుల్ మీకు గ్రీన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో హైలైట్ చేసి ఉన్నాయి. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 23, 24, 25, 26, 27, 28, 29. సో, వన్స్ నేను 23 చూజ్ చేసుకున్న వెంటనే నాకు ఈ రకంగా అవైలబుల్ స్లాట్స్ అనేవి చూపెడుతుంది. సో, ఇక్కడ ఏదైతే రెడ్ కలర్‌లో ఉన్నాయో అవన్నీ అందులో అవైలబుల్ లేవన్నట్టు స్లాట్స్. ఇంకా స్లాట్ చూసుకున్నట్టయితే 4-4:30 పీఎం, 4:30-5, 5-5:30, 5:30-6. సో, ఈవినింగ్ టైమ్‌లో నాకు స్లాట్ అవైలబుల్ ఉంది. సో, నేను 4-4:30 అనేది నేను చూజ్ చేసుకుంటాను. సో, ఇక్కడ మీరు ఇమ్మీడియేట్‌గా 4-4:30 చూజ్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న హెచ్ఎల్‌సీ సెంటర్ నేము, మీరు చూజ్ చేసుకున్న కేటగిరీ ఏంటి, ఆ డేట్ అండ్ టైమ్ అనేది చూపెడుతుంది. సో, యెస్ అని ఎంటర్ చేయగానే ఈ రకంగా మీకు స్లాట్ బుకింగ్‌కి సంబంధించిన రిసీట్ అనేది మీకు చూపెడుతుంది. ఆ సర్టిఫికేట్స్‌తో పాటు ఇది కూడా ఒక ప్రింటౌట్ తీసుకొని వెళ్ళండి. సో, ఇది చేస్తూనే ఇది దీంతో పాటు మీకు ఆల్రెడీ మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తారు కదా! దానికి కూడా మీకు మెసేజ్ అనేది వస్తుంది. రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఏంటి అంటే మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది ఇంపార్టెంట్. సో, అందులో చూసుకుంటే బేసిక్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఉంటే కూడా మీరు ఎంసెట్‌కి ఎలిజిబులే. సో, బేసిక్‌గా ఏంటంటే ఎంట్రన్స్ అండ్ ఐడెంటిటీ కోసం మనం ఆల్రెడీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఆల్రెడీ మనం ఎంసెట్ ర్యాంక్ వస్తేనే ఎంసెట్‌లో మనం పార్టిసిపేట్ చేస్తాము. అండ్ ఆధార్ కార్డ్ దాంతో పాటు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ వస్తే ఎస్ఎస్‌సీ మెమో, ఇంటర్మీడియేట్ మెమో, సిక్స్త్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ వరకి బోనాఫైడ్స్ అండ్ ఇంటర్మీడియేట్ టీసీ. సో, ఇవన్నీ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఉంటాయి. సో, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ ఈ అదర్ డాక్యుమెంట్స్‌లో వచ్చేసరికి ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఈ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఏంటి అనంటే మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ 2,00,000 లోపల అర్బన్ వాళ్ళు అంటే ఎవరైతే పట్టణాలలో ఉంటారో వాళ్ళు 2,00,000 లోపల పెడితే వాళ్ళకి స్కాలర్‌షిప్ అనేది వస్తది. సో, రూరల్ వాళ్ళు 1.5 లాక్స్ లోపల పెడితే వాళ్ళకి స్కాలర్‌షిప్ అనేది వస్తది. ఒకవేళ ఇన్‌కమ్ సర్టిఫికేట్ పెట్టకపోతే ఏంటి అనంటే ఏం గాదు. కాలేజ్‌లో సీట్ వస్తుంది. బట్ మీకు ఇన్‌కమ్ లేదు కాబట్టి స్కాలర్‌షిప్ రాదు. అంతకు మించి వేరేది ఏమి ఉండదు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ అంటే బేసిక్‌గా క్యాస్ట్ ఆల్మోస్ట్ అందరూ తీసుకుంటారు. సో, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఏంది అంటే ఒకవేళ లేదు అనుకుంటే సో, మనం సెకండ్ ఫేజ్ వరకు ఎప్పుడైనా ఎళ్లి ఇచ్చినా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లికేబుల్ అవుతది. బట్ క్యాస్ట్ లేకపోతే ఏంటంటే జనరల్‌లో మీకు అలాట్‌మెంట్ అనేది జరుగుతది. సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అంతే. ఎవరైతే ఓసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళకున్న ఇన్‌కమ్ బేస్ చేసుకొని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అనేది రాకపోతే వాళ్ళు బేసిక్‌గా జనరల్ కింద వాళ్ళని కన్సిడర్ చేస్తారు. సో, ఈడబ్ల్యూఎస్‌లో ఇంకో ఫీజిబిలిటీ ఏంటి అనంటే ఈడబ్ల్యూఎస్ మీకు 2,00,000 లోపల మీరు ఇన్‌కమ్ చూపెడితే స్కాలర్‌షిప్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అనేది అందరికి అవసరం లేదు. సో, ఎవరికైతే ఇంటర్మీడియేట్ చేసి బట్ ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకుండా ఇప్పుడు ఓపెన్ ఇంటర్ గాని, ఓపెన్ 10థ్ గాని చేసిన వాళ్ళకి 6-12థ్ వరకి మనకి స్టడీ సర్టిఫికేట్స్ కానీ అవైలబుల్ ఉండవు. సో, వాళ్ళు ఏంటి అనంటే వాళ్ళు తెలంగాణ వాళ్ళే అని చెప్పడానికి వాళ్ళు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తది. సో, ఇందులో ఎన్‌సీసీ, స్పోర్ట్స్, సీఏపీ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్‌కి మాత్రం ఒక చిన్న 2, 3 కండిషన్స్ ఉంటాయి. అందులో ఏంటి అనంటే ఫస్ట్ ఎన్‌సీసీ అండ్ స్పోర్ట్స్ వాళ్ళకి అండ్ ఈ 4 కేటగరీ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్‌లో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతది. సెకండ్ ఫేజ్‌లో, థర్డ్ ఫేజ్‌లో జరగదు. సో, ఈ 4 గ్రూపులకు సంబంధించిన పిల్లలు ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్‌లోనే దట్టు మాసప్ ట్యాంక్‌లోనే ఎళ్లి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించిన షెడ్యూల్ గూడా మీకు కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మీకు సెపరేట్‌గా ఉంటది. సో, అండ్ ఇందులో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్పెషల్‌గా ఎన్‌సీసీ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు సో, ఫస్ట్ ఫేజ్‌లో వాళ్ళకి వెరిఫికేషన్ అయితే జరుగుతది.
బట్ ఆ సంబంధించిన రిజర్వేషన్ మాత్రం ఫస్ట్ ఫేజ్‌లో అలా అప్లికేబుల్ అవ్వదు. సెకండ్ ఫేజ్‌లో అప్లికేబుల్ అవుతది. మరి ఫస్ట్ ఫేజ్‌లో ఏమవుతది అనంటే, మీరు ఎన్‌సీసీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు. స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు. అది వెరిఫికేషన్ కోసం కన్సర్న్ డిపార్ట్‌మెంట్‌కెళ్ళి వెరిఫై అవ్వడానికి టైం పడతది. సో, ఆ టైం తీసుకునే ప్రాసెస్‌లో మనకి ఫస్ట్ ఫేజ్ అయిపోవడం వల్ల ఫస్ట్ ఫేజ్‌లో అలాట్‌మెంట్ జరగదు. ఇది ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం అలానే జరుగుతది. సో, ఈ ఎన్‌సీసీలో మనకెప్పుడైతే ఫస్ట్ ఫేజ్‌లో మనం వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత, సో, ఫస్ట్ ఫేజ్‌లో ఏం జరుగుతదంటే, మనకున్న క్యాజువల్ ఏదైతే జెండర్ మనకేదైతే క్యాస్ట్ ఉందో, ఏదైతే ర్యాంక్ ఉందో, దాని బేస్ మీదనే ఫస్ట్ ఫేజ్‌లో అలాట్‌మెంట్ అనేది జరుగుతది. బట్ ఎప్పుడైతే మీరు ఎన్‌సీసీ ఫస్ట్ ఫేజ్‌లో పెట్టారో, అది అప్రూవల్ అయిపోయింది. సో, అప్పుడు సెకండ్ ఫేజ్‌లో మాత్రం మీరు మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకుంటే, అప్పుడు ఎన్‌సీసీ స్పోర్ట్స్ అనే రిజర్వేషన్ అనేది మీకు అప్లికేబుల్ అవుతది. సో, ఈ సీఏపీ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకి మాత్రం వాళ్ళకి ముందు నుంచే అది అది డాక్యుమెంట్స్ అనేటివి ఉంటాయి కాబట్టి, వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ నుంచే వాళ్ళకి అలాట్‌మెంట్ అనేది ఎలిజిబిలిటీ ఉంటది. సో, మీరెప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్తారో, ఇట్లాంటి ఒక డాక్యుమెంట్ ఇస్తారు. ఆర్ఓసీ రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనే డాక్యుమెంట్స్ ఇస్తారు. సో, ఈ డాక్యుమెంట్‌లో ఏంటి అనంటే, మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అందులో వెరిఫై చేసుకుంటారు వాళ్ళు. సో, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటే ఒరిజినల్ అన్ని, జిరాక్స్ ఉంటే జిరాక్స్ అని ఇస్తారు. సో, ఏ సర్టిఫికేట్ లేకపోయినా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో, మళ్ళీ మనం ఒకవేళ ప్రొడ్యూస్ చేసే మనకి అవకాశం ఉంటే, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తే కూడా ఆళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ టైమ్‌లో మనం తీసుకెళ్ళి ఇస్తే పెడతారు. యాక్సెప్ట్ చేస్తారు. సో, మనం దానికి ఆ లోపు దాన్ని పెండింగ్ అని పెట్టేస్తారు. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ఆర్ఓసీ ఫార్మ్ అనేది ఈ రకంగా ఇస్తారు మీకు. సో, ఈడ వెరిఫికేషన్ ఏ రోజు జరిగింది, మీ హాల్ టికెట్ ఏంది, అన్ని బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అప్లికేబుల్ అయితాయి. సో, ఇక్కడ సర్టిఫికేట్స్ దగ్గర మాత్రం మీరు ఏ సర్టిఫికేట్స్ ఇచ్చారు. సో, జిరాక్స్ ఇస్తే ఎక్స్ అని, అండ్ ఎన్ అంటే నాట్ అప్లికేబుల్ అని, సో, పి అంటే పెండింగ్ అని, డి అంటే సబ్మిట్ చేయలేదని ఇస్తారు. సో, దీని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఏంటి అనంటే, మనకి ఏ రోజైతే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటామో, అదే రోజు లేదా నెక్స్ట్ రోజు మనకి ఏదైతే మనం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పెట్టామో, సో, దానికి మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ నెక్స్ట్ రోజు లేదా సేమ్ డే మనకి ఒక లాగిన్ ఐడీ అనేది మనకి మెసేజ్ రూపంలో వస్తది. సో, ఆ లాగిన్ ఐడీ మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోనే మనం ఫర్దర్‌గా ఆప్షన్స్ పెట్టుకోవడం గాని, లాగిన్ ఐడీలో ఫర్దర్‌గా చేసే ప్రాసెస్ అంతా లాగిన్ ఐడీ పైననే బేస్ అయ్యి ఉంటది. సో, ఈ సెషన్‌లో మనం చెప్పాలనుకున్న 6 పాయింట్స్ ఒకే వీడియోలో చెప్పడం వల్ల వీడియో లెంత్ ఎక్కువైతుంది. సో, మనం దీన్ని ఈ 6 పాయింట్స్‌ని 5 పార్ట్స్‌గా డివైడ్ చేద్దాం. సో, అందులో ఇందాక మనం చెప్పుకున్న కౌన్సెలింగ్ ప్రాసెస్ ఏంటిలో, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ని కలిపి పార్ట్ 1గా, సో, నెక్స్ట్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్, మాక్ అలాట్‌మెంట్, సీట్ అలాట్‌మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్, ఇంటర్నల్ స్టడీస్, స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటి కోసం పార్ట్ 2 అని. సో, నెక్స్ట్ పార్ట్ 3 వచ్చేసరికి సీట్ అలాట్‌మెంట్ ఎలా జరుగుతుంది. సో, కాలేజ్ వర్సెస్ బ్రాంచ్ మనం దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. అండ్ పార్ట్ 4లో వచ్చేసి ఆహ్, వెబ్ ఆప్షన్స్ అనేటివి మన ఫైనల్ సీట్‌ని ఏ రకంగా డిసైడ్ చేస్తుంది. అండ్ మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు, కాలేజ్ అండ్ బ్రాంచెస్ చూస్ చేసుకునేటప్పుడు. నెక్స్ట్ ఫైనల్‌గా పార్ట్ 5లో అసలు మేనేజ్మెంట్ అడ్మిషన్స్ ప్రాసెస్ ఏంటి? సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పార్ట్ 5లో చూద్దాం.